అదేవిధంగా సాక్షి దినపత్రిక వార్త యుద్ధం ఒకసారి నిజామాబాద్ జిల్లాలో పెద్దపులి అలజడి ఇనాయత్ నగర్ అడవిలో పెద్దపులి పాదముద్రల కోసం గాలిస్తున్న అటవీ సిబ్బంది కమ్మరిపల్లి సిరికొండ ఇందల్వాయి రేంజ్ లో టెన్షన్ పులి రాక నిర్ధారణ ఎటు వెళ్ళిందో అంచనాలకు రాలేకపోతున్న అధికారులు ట్రాఫ్ కెమెరాల ఏర్పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ. ఒకసారి పూర్తి కథంలోకి వెళ్దాం. ఊహించిన విధంగానే జిల్లాలోకి పెద్దపులి రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లోని జైత్యాల సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వచ్చే అవకాశం ఉన్నట్లు అటవీ అధికారులు గత 10 రోజులుగా భావిస్తూ వస్తున్నారు. అనుకున్నట్లుగానే పెద్దపులి జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం కమ్మరిపల్లి రేంజ్ పరిధిలోకి వచ్చింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. ఇందులో భాగంగా పులి అడుగులు గుర్తించారు, పాద ముద్రల కొలతలు సేకరించారు. అయితే ఈ పులి ఎటు వెళ్ళిందనే విషయమై అధికారులు ఒక అంచనాకు రాలేదు. కమ్మరిపల్లి రేంజ్ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో 6 సిబ్బంది కలిగిన 3 బృందాలుగా బుధవారం ఆయా అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న కమ్మరిపల్లి రేంజ్ లోని కోనాపూర్ సెక్షన్ లోని ఇనాయత్ నగర్ బేట్ పరిధిలో గట్టుపొడిచిన వాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. అయితే తాజాగా బుధవారం పెట్రోలింగ్ చేసిన అటవీ సిబ్బందికి సమీప అడవుల్లో మరో చేత పెద్దపులి పాదముద్ర కనిపించింది. దీంతో పెద్దపులి కిలోమీటర్ పరిధిలో ఉండవచ్చని అంచనాకు వచ్చారు. కాగా పక్కనే సరిహద్దులో ఉన్న సిరిసిల్ల జిల్లా మానల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. పెద్దపులి కదలికలు కనిపెట్టడంతో పాటు అది ఎటువైపు వెళ్ళిందో గమనించేందుకు గాను అటవీ శాఖ అధికారులు గట్టుపరిచిన వారు సమీపంలో పలు చోట్ల ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి దహనం తీర్చుకునేందుకు నీటి కుంటల వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో దాని కదలికలు గుర్తించేందుకు అవకాశాలు ఉన్నాయి. ట్రాఫ్ కెమెరాలో పెద్దపులి కదలికలు రికార్డ్ అయితే కమ్మరిపల్లి రేంజ్ లో సంచరిస్తున్నట్లుగా అధికారులు స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఒకవేళ రికార్డు కాకపోతే మాత్రం అది వేరే చోటికి వెళ్ళినట్టు భావించాల్సి ఉంటుందని అంటున్నారు. జిల్లాలోని ఆయా రేంజ్ల పరిధిలోని గ్రామాల ప్రజలకు పెద్దపులి సంసారంపై హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా చూద్దాం. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కోనాపూర్, ఇనాయత్ నగర్, కొత్త చెరువు, తాండా, మానల, నర్సాపూర్ గ్రామాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ క్షేత్ర అధికారి రవీందర్ హెచ్చరించారు. గ్రామస్తులు ఎవరు ఒంటరిగా అటవీ ప్రాంతంలో వెళ్ళకూడదన్నారు. అదే రైతులు పంటల చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. మేకలను గొర్రెలు పశువుల కాపర్లు అడవిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా చూద్దాం. పులి అడుగు 17 నుంచి 19 సెంటీమీటర్లు. మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా పెద్దపులి అడుగుల గుర్తింపు కోసం అటవీ అధికారులు